ఈ వీడియోలో మనం మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అసలు ఎక్కడుంది ఈ కాలేజ్, ఈ కాలేజ్ ఇంటేక్ ఎంత, పీజీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారా, ఫీజెస్ ఎలా ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, మనకి నీట్ ఎగ్జామ్ లో ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్ మనం ఆప్ట్ చేసుకోవచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మెడికల్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి, ఒక మెడికల్ కాలేజ్ కావాలి, విత్ హాస్టల్ కావాలి, అసలు ఫీజెస్ ఎలా ఉంటాయి, నీట్ ఎగ్జామ్లో మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, మేము ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చా, సో ఇలాంటి డౌట్స్ అన్ని చాలా మందికి ఉంటాయి. ఎందుకంటే ఇంకా కౌన్సిలింగ్ పూర్తి కాలేదు, ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ మాత్రమే కంప్లీట్ అయింది. సో వాళ్ళు సెకండ్ రౌండ్లో మళ్ళీ కాలేజెస్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు కదా, యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మాపప్ రౌండ్ అయ్యేంత వరకు కూడా మీకు కాలేజీలు అంటే మీకు అలర్ట్ కాకపోతే మీరు యాడ్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి అన్ని కాలేజెస్ గురించి మీకు అవగాహన ఉండాలి. సో ఎవరైనా మీ పరిధిలో స్టూడెంట్స్ కనుక ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి, ఓకేనా. మనం మాట్లాడుకుంటున్న మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే కాలేజ్ వచ్చేసి మేడ్చల్ జిల్లాలో ఉందండి, గన్పూర్ సిటీలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవాలంటే హైదరాబాద్ సిటీకి ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కాలేజ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే మీకు 2021-22 అకాడమిక్ ఇయర్లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. షేర్ మెడికల్ కేర్ ఎన్జిఓ దాని ద్వారా అయితే ఈ కాలేజ్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. షేర్ మార్కెట్ అనుకోకండి, షేర్ మెడికల్ కేర్ ఎన్జిఓ ద్వారా అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అకాడమిక్ ఇయర్ అంటే మీలో చాలామంది పుట్టి ఉండరు. సో 2021-22 అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేశారు. క్యాంపస్ ఏరియా వచ్చేసి 200 ఎకరాలు క్యాంపస్ మొత్తం ఉంటుంది. రైట్, మనకి కాలేజ్ ఎన్ని ఎకరాల్లో ఉంది అంటే ఎగ్జాక్ట్గా 40 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉందండి. మనకి ఈ కాలేజ్ ఫస్ట్ యూజీ కోర్సెస్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎంబీబీఎస్ కోర్సెస్, తర్వాత ఏం చేశారంటే అప్గ్రేడ్ చేశారు, పీజీ కోర్సెస్ని కూడా యాడ్ చేశారు, తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ని కూడా యాడ్ చేశారు. ఓకే, సో మీరు అక్కడే యూజీ కోర్స్ అయిన వెంటనే పీజీ అక్కడే చేయొచ్చు, తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కూడా మీరు అక్కడే కంప్లీట్ చేయొచ్చు. మనకి తెలంగాణలో ఉన్న ప్రతి మెడికల్ కాలేజ్ కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఉంటుంది. మనకి మెడిసిటీ కాలేజ్ కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లోనే ఉంది. ఈ కాలేజ్ గురించి నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు అసలు ఏంటి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఏంటి, దాని అఫిలియేషన్లోనే ఎందుకున్నాయి కాలేజెస్, ఇవన్నీ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాం. ఓకే, మనకి ఇప్పుడు మాట్లాడుకుంటున్న మెడిసిటీ కాలేజే వన్ ఆఫ్ ది టాప్ మెడికల్ కాలేజ్ అండి. అటు ఆంధ్ర తీసుకున్నా, ఇటు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నా, సో తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది టాప్ మెడికల్ కాలేజ్ మెడిసిటీ కాలేజ్. ఓకే, అసలు మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనం కనుక చదవాలి అంటే మనకు ఉండాల్సిన బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి చూడండి. క్రైటీరియా మీట్ అయితేనే మనకి కాలేజ్లో సీట్ వస్తుంది. ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మ్యాథ్స్ అంటే భయం ఉండేవాళ్ళు, లేదంటే డాక్టర్ అవ్వాలని కలలుకంటున్న వాళ్ళు, మెడికల్ సెక్టర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బైపీసీ తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఎంబైపీసీ కోర్సెస్ కూడా చేస్తారు, కొంతమంది ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తారు. సో మీరు ఏం చేసినా, మీరు ఇంటర్మీడియట్లో ఏం సెలెక్ట్ చేసుకున్నా మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ అనేవి పాస్ అవ్వాలి. ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో సబ్జెక్ట్స్ ఏమి ఉండాలి, ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ, బయాలజీ ఉండొచ్చు, లేదు అంటే బయోటెక్నాలజీ ఉండొచ్చు, ఇంగ్లీష్ అయితే మస్ట్. సో ఈ సబ్జెక్ట్స్లో మనం పాస్ అవ్వాలి. మీ క్యాస్ట్ ఆధారంగా మీరు కనుక ఓసీ విద్యార్థులు అనుకోండి, మీకు 50% కంటే తక్కువ రాకూడదు. 50% వచ్చినా పర్వాలేదు, కానీ 50% కంటే తక్కువ రాకూడదు. ఎందుకంటే చాలామంది కామెంట్స్ని అడుగుతారంటే మాకు 49% వచ్చింది, మేము ఎలిజిబుల్ ఇలా అంటే మనకి ఒక్క మార్క్తో ఉద్యోగాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటివి ఏమి కన్సిడర్ చేయరు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అయితే కనుక 40% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఓకేనా, ఇక ప్రతి ఒక్కరు క్యాస్ట్తో ఎలాంటి సంబంధం లేకుండా, ఎందుకంటే క్యాస్ట్తో సంబంధం చూసుకోవాలంటే మీకు మార్క్స్ బట్టి ర్యాంక్స్ ఇస్తారు, సో అక్కడ మీకు రిజర్వేషన్స్ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు, ప్రతి క్యాస్ట్ విద్యార్థి కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, రైట్. ఇక ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. అసలు టోటల్ ఇంటేక్ ఎంత ఉంది కాలేజ్కి అంటే మొత్తం టోటల్ ఇంటేక్ వచ్చేసి 150 సీట్లు. మనకి ప్రైవేట్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ అయినా, గవర్నమెంట్ అయినా, మేనేజ్మెంట్ అయినా, ఎన్ఆర్ఐ అయినా మొత్తం కూడా కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతుంది. ఓకేనా, బయట ఇంజనీరింగ్లో కాలేజ్ వాళ్ళే టేకేర్ చేసినట్టు మేనేజ్మెంట్ కోటాని మెడికల్లో అలా చేయరు. మెడికల్ ఏంటంటే మొత్తం కాలేజీ స్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాళోజీ నారాయణరావు వాళ్ళే టేకేర్ చేస్తారు. ఏఐక్యూ కోటా అంటే ఎంసీసీ వాళ్ళే చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే మేనేజ్మెంట్ కోటా అయినా కూడా గవర్నమెంట్ అండర్లోనే జరుగుతుంది. సో మనకి స్టేట్ కోటాకు వచ్చేసి 50% సీట్లు ఉంటాయి, మేనేజ్మెంట్ కోటాకి
50% సీట్లు ఉంటాయి. మళ్ళీ ఈ మేనేజ్మెంట్ కోటాని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి బి, సి. బి అంటే ప్యూర్ మేనేజ్మెంట్, సి అంటే ఎన్ఆర్ఐ కోటా. ఓకే, సో దేనికి ఎన్ని సీట్స్ ఉన్నాయో చూద్దాం. 50% అన్నాను కదా, 150లో 50% అంటే 75 సీట్లు కన్వీనర్ కోటాకి, 75 సీట్లు మేనేజ్మెంట్ కోటాకి. మళ్ళీ ఈ మేనేజ్మెంట్ కోటాలో 2 రకాలు ఉంటాయి, బి కేటగిరీ, సి కేటగిరీ. బి కేటగిరీ అంటే 35%, సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా అంటే 15%. సో బి మేనేజ్మెంట్ కోటా సీట్లేనండి 52, ఎన్ఆర్ఐ కోటా సీట్లు 23. ఓకే, సో ఇంకా ఫీజెస్ ఎలా ఉంటాయి? సో ఫీజెస్ అనేవి మీరు ఎంచుకున్న, లేదు అంటే మీ ర్యాంక్ ఆధారంగా మీరు ఏ కేటగిరీలోకి చెందుతారు, కన్వీనర్ కోటానా, మేనేజ్మెంట్ కోటానా, ఎన్ఆర్ఐ కోటానా, సో మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఫీజెస్ ఉంటాయి. సో కన్వీనర్ కోటా వాళ్ళకి అంటే కేటగిరీ ఏ వాళ్ళకైతే ట్యూషన్ ఫీజు మాట్లాడుతున్నాను నేను, 60,000 రూపాయలు అవుతుందండి. ఇక మేనేజ్మెంట్ కోటా అంటే కేటగిరీ బి 12 లక్షల రూపాయలు, కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 24 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు మాత్రమే చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కట్టాల్సిన ఫీజెస్ ఇవి కాకుండా మనకి అడ్మినిస్ట్రేషన్ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని, ఈ లైబ్రరీ ఫీజు అని, సిడిఎస్ ఫీజు అని కొన్ని ఫీజెస్ అయితే ఉంటాయి. సో ఆ ఫీజెస్కి మనం ఒక 1,00,000 రూపాయల వరకు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి కాకుండా మనం హాస్టల్స్ కూడా ఫీజు అనేవి పే చేయాలి. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. సో మనం మాట్లాడుకుంటున్న మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఒక విద్యార్థి ఒక సంవత్సరం వాళ్ళ కేటగిరీ ఆధారంగా అంటే ఏ బి సి ఆధారంగా వాళ్ళు చదవాలంటే ఇంతంత ఫీజులు అయితే అవుతాయి. ఓకే, నేను ఫస్ట్ స్లైడ్లోనే చెప్పాను ఇక్కడ పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారని. అసలు పీజీ కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అంటే మనం అప్పటికే యూజీ కంప్లీట్ చేసి ఉండాలి. సో యూజీ అనేది ఎంబీబీఎస్ అనేది 5.5 సంవత్సరాలు చదవాల్సిన కోర్సు. అందులో 4.5 సంవత్సరాల కోర్సు చదువుతాం, 1 సంవత్సరం అనేది ఇంటర్న్షిప్ చేస్తాం. సో చాలామంది ఎంబీబీఎస్ డాక్టర్గా కంటిన్యూ అవుతూ ఉంటారు, కొంతమంది పీజీ చేస్తూ ఉంటారు, కొంతమంది కొంచెం గ్యాప్ తీసుకుని పీజీ చేసే వాళ్ళు ఉంటారు. సో పీజీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకుని సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ చేస్తారు కంటిన్యూగా చేసేవాళ్ళు. సో వాళ్ళ ఇష్టం అనేది. కానీ పీజీ చేయాలంటే కనుక మనం నీట్ పీజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో నీట్ పీజీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో క్లినికల్, పారా క్లినికల్, ప్రీ క్లినికల్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది పీజీ డిప్లొమా చేస్తారు, కొంతమంది పీజీ ఎండీ చేసేవాళ్ళు ఉంటారు, ఎంఎస్ చేసేవాళ్ళు ఉంటారు. సో మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీ ఫీజెస్ అనేవి ఆధారపడి ఉంటాయి. సో నేను పీజీలో ఎలా ఫీజెస్ ఉంటాయో చెప్తాను. క్లినికల్ డిగ్రీకి లేదు అంటే డిప్లొమా కోర్స్కి కేటగిరీ ఏ అయితే 7 లక్షల రూపాయలు, కేటగిరీ బికి 23 లక్షలు, కేటగిరీ సికి 3 టైమ్స్ ఆఫ్ కేటగిరీ బి అంటే 23 × 3 అని లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇవన్నీ ట్యూషన్ ఫీజెసే, ఒక్కొక్క సంవత్సరం పే చేయాల్సిన ఫీజు. సో పీజీ అంటే మనకి 3 years ఉంటుంది, యూజీ మనకి 5.5 సంవత్సరాలు. ఓకే రైట్. ఇక పారా క్లినికల్ డిగ్రీ వాళ్ళకి లేదంటే డిప్లొమా వాళ్ళకైతే కేటగిరీ ఏ వాళ్ళకి 4,30,000, క్యాట్ బి వాళ్ళకి 5,30,000, అలాగే కేటగిరీ సి వాళ్ళకి అప్ టు 3 టైమ్స్ ఆఫ్ కేటగిరీ బి. ఓకే 5,30,000 × 3 టైమ్స్. ఇక నాన్ క్లినికల్ సెలెక్ట్ చేసుకున్న విద్యార్థులకి, డిప్లొమా స్టూడెంట్స్కి కేటగిరీ ఏ వాళ్ళకి 1,70,000, కేటగిరీ బి వాళ్ళకి 1,70,000, కేటగిరీ సి వాళ్ళకి 3 టైమ్స్ ఆఫ్ కేటగిరీ బి అంటే 1,70,000 × 3. సో ఇవన్నీ మనకి మెడిసిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఒక విద్యార్థి పీజీ కోర్స్ చేయాలి అంటే అయ్యే ఫీజు వివరాలు. అసలు మనం మాట్లాడుకుంటున్న మెడిసిటీ మెడికల్ కాలేజ్లో పీజీ క్లినికల్ డిగ్రీస్ ఏమున్నాయి చూద్దాం. ఓకేనా, వాటి ఫీజెస్ మీరు మనకి కన్వీనర్ కోటా ఉంటుంది, ఓకే మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది, మళ్ళీ స్పెషల్ ఎన్ఆర్ఐ కానీ కొంతమంది హై ఫీజు అనేది పే చేసి మేనేజ్మెంట్ కోటాలో కూడా జాయిన్ అవుతారు కదా. సో మొత్తం క్లాసిఫికేషన్స్ అవి ఫీజెస్ కూడా మాట్లాడుకుందాం. కన్వీనర్ కోటాకి ఎన్ని సీట్లు, మేనేజ్మెంట్ కోటాకి ఎన్ని సీట్లు ఇక్కడ చూడొచ్చు. ఈ స్లైడ్ కావాలంటే ఎవరైనా పీజీ విద్యార్థులు ఉంటే కనుక మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకి ఎండి జనరల్ మెడిసిన్, ఎండి పీడియాట్రిక్స్, ఎండి ఎనస్థీషియాలజీ, ఎండి పల్మనరీ మెడిసిన్, ఎండి డివిఎల్, ఎండి సైక్రియాట్రీ, ఎండి రేడియో డయాగ్నోసిస్, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ ఆర్థోపెటిక్స్, ఎంఎస్ ఆప్థమాలజీ, ఎంఎస్ ఈఎన్టీ, ఎంఎస్ గైనకాలజీ. సో ఆఫర్ చేస్తున్న టోటల్ సీట్ల ఇంటేక్ అయితే ఇది చూడొచ్చు. మీరు ఒక్కొక్క కోర్స్కి ఎన్ని సీట్లు ఆఫర్ చేస్తున్నారో కూడా చూడొచ్చు. కన్వీనర్ కోటాకి ఎన్ని, మేనేజ్మెంట్ కోటాకి ఎన్ని చూడొచ్చు. అండ్ కన్వీనర్ కోటా ఫీజెస్ ఏంటి? సో కన్వీనర్ కోటాకి మనకి 7 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మేనేజ్మెంట్ కోటా విషయానికి వస్తే 23 లక్షలు ఖర్చు అవుతుంది. స్పెషల్ మేనేజ్మెంట్కి అండ్ నార్మల్ ఎన్ఆర్ఐ కోటాకి 69 లక్షల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది. ఓకే, మనం
క్లినికల్ డిగ్రీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. మెడిసిటీ మెడికల్ సైన్సెస్లో చదవాలంటే మనకి ఈ ఫీజెస్ అయితే అవుతాయి పీజీలో. సో మీరు కనుక మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పీజీలో నాన్ క్లినికల్ కానీ లేదంటే పారా క్లినికల్ డిగ్రీస్ చేయాలి అంటే ఎంతెంత ఫీజెస్ అవుతాయో చూద్దాం. సో మీరు ఇక్కడ ఎవరైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. టోటల్ సీట్స్ ఎన్ని ఆఫర్ చేస్తున్నారు, అందులో కన్వీనర్ కోటా ఎంత, మేనేజ్మెంట్ కోటా ఎంత, కన్వీనర్ కోటా ఫీజెస్ ఎంత, మేనేజ్మెంట్ కోటా ఫీజెస్ ఎంత, ఇది వచ్చేసి మనకి ఎన్ఆర్ఐ కోటా ఫీజెస్, స్పెషల్ మేనేజ్మెంట్ కోటా ఫీజెస్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఎండి ఎనాటమీ, ఎండి సైకాలజీ, ఎండి బయోకెమిస్ట్రీ, ఎండి ప్యాథాలజీ, ఎండి మైక్రోబయాలజీ, ఎండి ఫార్మకాలజీ, ఎండి కమ్యూనిటీ మెడిసిన్. సో ఇందులో మనకి కన్వీనర్ కోటా ఫీజెస్ అయితే ఇలాగ డిఫరెంట్గా ఉన్నాయి. 1,70,000 వచ్చేసి ఎనాటమీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీకి, 4,30,000 వచ్చేసి మైక్రోబయాలజీ, ప్యాథాలజీ, అలాగే ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్కి అయితే అవుతుంది. అండ్ మేనేజ్మెంట్ కోటా ఫీజులు ఇక్కడ చెక్ చేయండి, 5,30,000 లోపు అయితే అవుతుంది. MQ2 అంటే స్పెషల్ మేనేజ్మెంట్ కోటా వచ్చేసి 15,90,000 రూపాయల వరకు అవుతుంది. ఎన్ఆర్ఐ కోటా ఫీజెస్ వచ్చేసి 15,90,000 వరకు అయితే అవుతుంది. ఇవన్నీ కూడా ట్యూషన్ ఫీజులు మాత్రమే. ఇవి కాకుండా మనకి ల్యాబ్ అని, ప్రాక్టికల్స్ అని, లైబ్రరీ అని, సో ఈ కొంచెం ఫీజెస్ అయితే ఉంటాయి. ఇంకా 1,00,000-1,50,000 వరకు అయితే మనకు ఖర్చు అవుతాయి. ఇక హాస్టల్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే హాస్టల్స్ అయితే ఉన్నాయి, సెపరేట్ హాస్టల్సే ఉన్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి. ఓకేనా, ప్రైవసీ అండ్ కంఫర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్పేషియస్ రూమ్స్ అయితే ఉన్నాయి, మీకు ఎసెన్షియల్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, స్టడీ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, క్యాంటీన్ ఉంది, క్లీన్గా ఉంటుంది, డైట్ అప్రోప్రియేట్ మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ ఇష్టం, మీరు డైట్ చేయాలనుకుంటే డైట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కడుపు నిండా తినాలనుకుంటే అప్రోప్రియేట్ మీల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. వాష్రూమ్స్ అయితే ఉన్నాయి, కామన్ ఏరియాస్ కూడా ఉన్నాయి, అండ్ హౌస్ కీపింగ్ సర్వీస్ ఉంది. 24/7 హాస్టల్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, లివింగ్ ఎన్వైర్న్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది బేసిక్గా హాస్టల్ ఫెసిలిటీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ కాలేజ్లో మనం చదవాలి అంటే మనకి నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలో చూద్దామండి. ఇప్పుడు మీరు కనుక ఓసీ విద్యార్థులైతే మీకు అబ్బాయిలకి 1,67,104 లోపు ర్యాంక్ రావాలి, అమ్మాయిలకి 1,69,558 లోపు. ఇక బీసీ ఏ కేటగిరీ అయితే 2,85,437 లోపు, 2,74,066 లోపు అయితే అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీ బి కేటగిరీ అయితే అబ్బాయిలకి 1,78,189 లోపు, అమ్మాయిలకి వచ్చేసి 1,79,209 లోపు. ఇక బీసీ బి అయితే 2,94,019 లోపు అబ్బాయిలకి, అమ్మాయిల ర్యాంక్ అయితే అవైలబుల్గా లేదు. ఇక బీసీ డి వాళ్ళకైతే 1,83,235 లోపు అబ్బాయిలకి, 1,83,722 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ అయితే కనుక 1,75,253 లోపు అబ్బాయిలకి, 1,97,090 లోపు అయితే అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 2,95,954 లోపు అబ్బాయిలకి, 2,95,324 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 2,73,611 లోపు అబ్బాయిలకి, 2,76,027 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. సో మీరు కనుక మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదవాలంటే మీకు నీట్ ఎగ్జామ్లో మీ క్యాస్ట్ ఆధారంగా ఈ ర్యాంక్స్ లోపు అయితే కనుక మీకు ర్యాంక్ రావాలి. చాలామంది మీ మార్క్స్ పెడుతున్నారు, యాక్చువల్గా మీకు మార్క్స్ అనేవి ర్యాంక్ కోసమే ఇస్తారు. సో ర్యాంక్ వచ్చేసిన తర్వాత మార్క్స్తో పనే లేదు. సో మీరు ర్యాంక్ ఆధారంగానే చెక్ చేసుకోండి. సో ఇవి మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్లో చదవాలి అంటే మీకు నీట్ ఎగ్జామ్లో మీ క్యాస్ట్ ఆధారంగా రావాల్సిన ర్యాంక్. నేను చాలామంది ఏం కామెంట్ చేస్తున్నారంటే మీ మార్క్స్ పెడుతున్నారు, మీ క్యాస్ట్ మార్క్స్ పెడుతున్నారు. సో ఇప్పటికే మీకు ర్యాంక్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. సో ఆ ర్యాంక్ ఆధారంగా కంపేర్ చేసుకోండి. మార్క్స్ అనేవి ఎందుకు ఇస్తారు, మనకి ఎంతెంత ర్యాంక్ వచ్చింది ఈ కంపేర్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే మీకు మార్క్స్తో పని లేదు, మీ ర్యాంక్ ఆధారంగానే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ర్యాంక్తో కంపేర్ చేసుకోండి. ఓకేనా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అయితే సంప్రదించడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.